నమస్తే. ఇవాళ ఏదైతే తెలంగాణ నిరుద్యోగ యువత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వారిని కలవడం జరిగింది. అసలు దేనికోసం కలిసిర్రు? ఇవాళ మరి రాష్ట్రంలో తెలంగాణ యువత ఇయాల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది మాట్లాడదాం. మనతో పాటు జేఏసీ నాయకులు, విద్యార్థి నేత జనార్దన్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఇవాళ దేనికోసం? అంటే గతంలో ఉద్యోగాలు ఇవ్వట్లేరు, మన ఉద్యోగాలు మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి ఏర్పరచుకున్న మనము మళ్ళీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అవసరాన్ని ఎవరు కల్పించారంటే రేవంత్ రెడ్డి కల్పించారు, కాంగ్రెస్ వాళ్ళు కల్పించారు. మేము ఫస్ట్ టీడీపీ ఆఫీస్కి రాలేదు, ఫస్ట్ మేము బీఆర్ఎస్ ఆఫీస్కి పోలేదు, ఫస్ట్ మేము బీజేపీ ఆఫీస్కి పోలేదు, ఫస్ట్ మేము కమ్యూనిస్ట్ ఆఫీస్కి పోలేదు. ఫస్ట్ పోయింది కాంగ్రెస్ వాళ్ళ కాడికి. కాంగ్రెస్ మా సొంత ఇల్లు అనుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని కాళ్ళు ఇరగొట్టేటట్టు బయటికి వేసిర్రు, మమ్మల్ని బయటికి గెంటేసిర్రు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి డిమాండ్ను కూడా, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు న్యాయ చిక్కులు వస్తాయని చెప్పేసి ఈరోజు 1:50 ప్రకారమే రిజల్ట్ ఇచ్చారు. ఇది వీళ్ళ యొక్క నిరంకుశత్వానికి, వీళ్ళ యొక్క అహంకారానికి ఇది నిదర్శనము. అక్కడ 1:100 అడగగానే ఇచ్చిండు గ్రూప్ 2లో, కాబట్టి అక్కడ అడగకముందే మెగా డిఎస్ ఇచ్చిండు. కాబట్టి ఒక పెద్ద ఆయన, కాబట్టి ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, కాబట్టి ఇళ్ళ నుంచి పోయినా సీఎం అయింది. కాబట్టి ఈయన ఒక మానవత్వంతో ఆయనకు ఒక సూచన చేస్తాడనే ఒక సదుద్దేశంతో వచ్చినాం. కానీ దీనికి రాజకీయ రంగులు కలిపి ఈ టీడీపీ వాళ్ళను ఇక్కడ లేపుతందుకో, దీని వెనక మళ్ళీ టీడీపీ వాళ్ళు ఉన్నారనో, నెక్స్ట్ యువకులను లీడర్లు చేస్తాడని చంద్రబాబు ఇప్పుడే ముందస్తు స్కెచ్ చేసిండనో, ఇలాంటి పనికి వల్ల స్టేట్మెంట్లు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వొద్దని ముందుగా చెప్తున్నాం. అలాంటి పనికి వల్ల స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం చెప్పులు తెగేటట్టు తంతమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వాళ్ళు మేము ఇచ్చేటటువంటి దీన్ని ఒక పరుష పదజాలంగా తీసుకోవద్దు దయచేసి. ఇవాళ ఆవేదన మీరు అన్నప్పుడు కడుపు కాలిన పిల్లలు అన్నారు కదా, మరి ఈరోజు మీరు కడుపు కాలిన వాళ్ళకి ఏం చేశారు చెప్పరి? ఇవాళ 1:100 ఇవ్వలేనోడు, ఇలా 2,000 ఉద్యోగాలు పెంచలేనోడు, ఒక 1 ఇయర్ క్యాలెండర్ 12 నెలల్లో నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నందుకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. ఈ ఉసరవెల్లి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలని ఇలా 18,000కి ఎట్లా ఇస్తావు జాబ్ క్యాలెండర్? 2 లక్షలకు జాబ్ క్యాలెండర్ అని నువ్వే మాట్లాడినావు కదా, నీ రాహుల్ గాంధీ మాట్లాడారు కదా. మరి రాహుల్ గాంధీకి లేదా జ్ఞానము, నీకు లేదా? మరి అడుగురి, మీరే ఆ స్టేట్మెంట్ ఇప్పి రాహుల్ గాంధీతో ఒక క్షమాపణ చెప్పిరి, మీరు ఒక క్షమాపణ చెప్పిరి. మళ్ళీ దీనికి ఒక్కొక్క ఆయన వచ్చి ఓ నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాం, బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు రావద్దని చెప్తున్నారు, పలానాడు ఉద్యోగాలు రావాలని చెప్తున్నాడు, దీనికి కొట్లాడుతున్నారు, నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారని పనికి మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలకు సవాల్ ఇసురుడు కాదు, నిరుద్యోగులకు సవాల్ ఇసిరి అశోక్ నగర్లో ఉండి మాట్లాడి, నువ్వు ఇచ్చే సవాల్కు మేము స్వీకరిస్తాం, మేము ఇచ్చే సవాల్కు నువ్వు స్వీకరించు, చర్చా వేదిక ఎక్కడో పెట్టు, టైం ఏదో ఫిక్స్ చేయి, అక్కడికి మేము వస్తాం, నువ్వు రా, అంతే. అంటే మొన్న జరిగినట్టు మీరు చేసిన ముట్టడి ఎట్లా చూస్తారు దాన్ని? నాకైతే ఒక 144 సెక్షన్లా అనిపించి చాలామంది నిరుద్యోగులు కూడా అదే చెప్తారు. ఏం చెప్తారు? అది నీకు 144 సెక్షన్ కాదు, అది ఒక వాఘా బార్డర్. మన పాకిస్తాన్కు మనకు వాఘా బార్డర్ ఎట్టుంటుందో వాఘా బార్డర్. టీజీపీఎస్సీ చుట్టూ 3 అంచెల కంచెను వేసుకున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగానే కంచెలు లేనటువంటి పరిపాలన ఉంటుంది ఇక్కడ, కచరా పాలన పోయింది, కంచెలు పోయినాయి అన్నావు కదా. మరి ఈరోజు కంచెలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? కంచెలు వచ్చినాయి అంటే మరి కచరా పాలన వచ్చిందా? కచరా అంటే ఇక్కడ కేసీఆర్ కాదు, మరి కచరా అంటే మనకు ఒకటి, అది నిందార్థం, తెలుగులో నిందార్థం, అది వ్యతిరేక అర్థం. నిన్న ఆయన ఏదైతే మల్లయ్య శంకిని అని మాట్లాడిండో అలాంటి నిందార్థం ఒక కంపు అనేటటువంటిది. మరి అలా కంపు పాలన వచ్చిందా? మరి ఎందుకు నువ్వు కంచెలు వేసుకున్నావు? మేము సక్సెస్ అయినాము అని మేము చెప్పుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు మెట్రోను కూడా ఆ రూట్లో బంద్ చేసుకున్నావు, మెట్రో దగ్గర పోలీసులను పెట్టుకున్నావు, నువ్వు కంచెలు వేసుకున్నావు. నువ్వు అయినా ఎన్ని వేసుకున్నా కానీ మిడతల దండు లెక్క ఒకళ్ళు పోగానే ఒకళ్ళు వచ్చారు. మరి నీకు ఎందుకు అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి? 6 నెలల్లోనే కంచెలు వేసుకొని నువ్వు పరిపాలించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నీకు ఎందుకు వచ్చింది? నిన్ను గెలిపించిన వాళ్ళే నిన్ను అడుగుతుంటే నువ్వెందుకు చేయట్లేవు? ఎవని ప్రోద్బలంతో, ఎవని సలహా సూచనలతోటి నువ్వు నిరుద్యోగులను దూరం చేస్తున్నావు? నువ్వు నిరుద్యోగులను డిమాండ్లను దూరం చేస్తున్నావు అంటే నువ్వు పోస్టులను నమ్ముకున్నావా, క్రీమ్ పోస్టులను? ఈరోజు మీరు రేపు అధికారంలో ఉన్నా లేకున్నా మా ఆటలు సాగాలనే ఉద్దేశంతో ఇలా కలెక్టర్ పోస్టులో డిప్యూటీ కలెక్టర్ను డిఎస్పీలను నమ్ముకున్నావా చెప్పని అడుగుతున్నాం. మీరు ఇంత ధర్నాలు చేస్తా ఉన్నా, ఇంత ముట్టడిలు చేస్తా ఉన్నా, ఇంత నిరసనలు తెలుపుతా ఉన్నా, ఇలా గ్రూప్ 1 రిజల్ట్ రానే వచ్చింది, అది కూడా 1:50 రిజల్ట్ ఇచ్చేసినారు. మీరు 1:100 కావాలని కొట్లాడినారు. ఏం చెప్తారు బ్రదర్ ఇలా నిరుద్యోగుల గురించి కావచ్చు? ఇప్పుడు అదే ఎన్నికలు ఉంటే వచ్చి మా కాళ్ళు పట్టుకునేటోళ్ళు, మా కాళ్ళు కడిగేటోళ్ళు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా 4.5 ఏళ్ళ వరకు మమ్మల్ని ఎవడు పీకలేడు, చేయలేడు అనేటువంటి ఒక ఏదంటే ఒక అహంకారం. ఎన్నికలు ఉంటే అది వేరే ఉంటుండే. ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చి మరి మా కాళ్ళకి ఎందుకు వచ్చిర్రు? కుక్కలు తిరిగినట్టు మా హాస్టళ్ళ చుట్టూ, మా స్టడీ హాల్ల చుట్టూ ఎందుకు తిరిగిర్రు?
వీళ్ళకి ఇలా అధికారం వచ్చింది. వీళ్ళు అసలు చచ్చిపోయిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇలా తులసి నీళ్ళు పోసి లేవదీసి అధికార పీఠాన్ని ఎక్కించేసరికి వీళ్ళకు మా యొక్క మమ్మల్ని వీళ్ళు పట్టించుకునేటట్టు లేరు. వీళ్ళకి 10 ఏళ్ళ అధికారానికి దూరం అయ్యారు కదా, వీళ్ళని ఎవరు దేకలే కదా. ఈరోజు వాళ్ళ అధికారం చూసి మురుసుకోవడానికి సరిపోతుంది తప్పితే అరే మనల్ని తెచ్చిర్రు అనేటటువంటిది వీళ్ళకి ఏదో చేద్దాం అనేటటువంటిది లేదు. దీంట్లో కూడా రాజకీయ శక్తులు ఉన్నాయి, రంగులు పూసి విద్యార్థులు మా పైన ఉసుగొలుపుతా ఉన్నారు అని చెప్పి మేము నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తూ ఉన్నాము, న్యాయబద్ధమైన విధంగానే మేము నడుచుకుంటా ఉన్నాం అని చెప్తా ఉన్నారు కదా. మరి మేము బస్సు యాత్ర చేసినప్పుడు ఆ రోజు ఇది రాజకీయం కాదా? మరి దానికి సమాధానం చెప్పి ఇప్పుడు ఈ ప్రశ్నను మమ్మల్ని అడుగు. నువ్వు మరి గ్రూప్ 1 కేసు వేసినప్పుడు, సిడిపిఓ కేసు వేసినప్పుడు నువ్వు ఎందుకు వేసినావు? నువ్వు ఎన్ఎస్ఏ ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ, విద్యార్థి సంస్థ. మరి దానికి నువ్వు అధ్యక్షునిగా ఉండి నువ్వు కేసు వేసినావు అంటే మరి నువ్వు అలా పార్టీ ఏ రంగు పూసినావు మాకు అడుగు. నువ్వు చెప్పినాక మళ్ళీ వాళ్ళకి అడుగు. నేను వాళ్ళకి అలా ఆ రంగు పూసినా మరి అదే రంగు అలా వీళ్ళు కూడా పూస్తుర్రేమని ఆయనే చెప్పాలి. ప్రశ్న ఆయన కానీ ఉంది, క్వశ్చన్ ఆయన దగ్గరే ఉంది. మేము చెప్పాం. మరి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆవేదన ఎట్లా చెప్తారు? ఆవేదన అనేటటువంటిది మేము ఆవిరైపోతున్నాం. నీళ్ళు ఆవిరైపోతుంటే దాన్ని వడగట్టుకుందామని వీళ్ళు వచ్చారు. మళ్ళీ మేము ఒక ఉతుకొతుక ఉడుకుతున్నారు యూత్. సరే నీకు ఎన్నికలు లేవు అనేటటువంటి ఒక దురహంకారం ఉండొచ్చో కానీ ఇది మాత్రం ఏడ కొట్టాలని అక్కడ కొడుతుంది, మీకు ఖచ్చితంగా కొడుతుంది. అనేక వార్తలు కూడా వస్తాను, మీరు చంద్రబాబు నాయుడు వారిని కలవడము దేనికోసం? ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవకుండా ఎందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పి చాలా మంది. మరి ఆయన చుట్టూ తిరిగితే కలవలే కదా. ఇప్పుడు ఆయన ప్రగతి భవన్కి పోయి కాళ్ళు పట్టుకుంటే, చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకుంటే మరి పిలిపించుకోవాలి కదా. నిరుద్యోగులకు అంత కష్టం ఏమి వచ్చింది, ఎందుకు కాళ్ళు పట్టుకుని పిలిపించుకోవాలి కదా. పిలిపించుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఈయన కాడికి కాదు, ఫస్ట్ ఎమ్మెల్యేల చుట్టూ, ఎమ్మెల్సీల చుట్టూ, అందరి చుట్టూ తిరిగినాం. ఎవడు కలిపేయలేదు. మరి నువ్వు నిజంగా మేము అడిగేది కాదు, అసలు నువ్వు నిరుద్యోగులతోటి నువ్వు కలవాలి. నన్ను అధికారంలోకి తెచ్చిండని నువ్వెవరినో నైట్ అర్ధమరాత్రి రేపు అయితే అమాస అవుతుందని 6 ఎమ్మెల్సీలను ఆళ్ళ నీళ్ళను కలుపుకుంటున్నావు. నువ్వు రాజకీయం చేస్తున్నావు. నీ రాజకీయం నువ్వు చూసుకుంటున్నావు కానీ నిరుద్యోగుల గురించి చూడట్లేదు. కాబట్టి మా భవిష్యత్తును కూడా అంధకారంలోకి పోతుందని మేము పార్టీల చుట్టూ తిరుగుతున్నాం. నీకు మంచిగా ఉంది, నీ కుర్చీ కదలకుంటుంది, నీకు 64 మంది ఉన్నారు, మళ్ళీ నువ్వు ఎందుకు చేర్చుకుంటున్నావు? ఇలా నీకు 4 ఉద్యోగాలు ఉన్నాయి, 4 మినిస్ట్రీలు ఉన్నాయి, మాకు ఒక్క ఉద్యోగం ఉండొద్దా? అలా నువ్వు కలవకుంటూ వాళ్ళకి ఇంట్లో 4 ఉద్యోగాలు వస్తే 4 కోట్ల కన్నావా? ఇలా నీకు 4 ఉద్యోగాలు వస్తే ఇలా 4 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయా? నీకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు రాలేదు. నీ బంధువులకు నీ ఘనానికి ఇవాళ కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులు వచ్చినాయి కాబట్టి నువ్వు సల్లంగా ఉన్నావు. మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి మేము అందరి చుట్టూ తిరుగుతాం మాకు న్యాయం జరగాలని. నిన్న కూడా ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కూడా సమీక్షలు జరిపారు, సమావేశాలు జరిపారు. సో మరి ఇవాళ నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రంలో సతమతం అవుతా ఉంది. మరి ఇలాంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లియర్ చేయలేకపోతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? మేము అందుకే నీకు ఏ సమస్యలు మాట్లాడినావు కదా, నేను అన్ని సమస్యలు మాట్లాడినావు కదా, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి నిరుద్యోగిత సమస్య కాబట్టి మేము మీ దగ్గర ఉన్న దానికి నువ్వు ఒక సానుకూలంగా స్పందించారు కాబట్టి చంద్రబాబు గారు దయచేసి నీ శిష్యునికి చెప్పండి ఈ నిరుద్యోగిత సమస్య ఉమ్మడి అంశాల మీద ఎట్లా కొట్లాడుతున్నావో ఇది విశ్వవ్యాప్తమైన సమస్య మీద నీ శిష్యునికి ఒక సూచనలు చేయమని మేము కలిసినాం. తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది నిరుద్యోగులు? చలో ఢిల్లీ తర్వాత చలో వయనాడు, చలో వయనాడులో మేము పోటీ చేస్తాం. అంతే. ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొట్లాడే సత్తా ఉందంట. ఉంది, ఎందుకు లేదు? తెలంగాణ ఢిల్లీలో కొట్లాడి గల్లీలో గెలవలేదా? ఖచ్చితంగా గెలుస్తాం. స్థానిక సంస్థలలో కూడా పోటీ చేస్తాం, ఖచ్చితంగా బరాబర్ పోటీ చేస్తాం. మీరు కనుక మాకు సానుకూలంగా స్పందించకుంటే మాత్రం ఇక్కడైనా నువ్వు రిజల్ట్ ఇచ్చిన పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పటికైనా 1:100 ఇచ్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇదే నువ్వు ఇటనే ఉంటే మేము కూడా నువ్వు రాజకీయంగా ఎట్లా పావులు కలుపుతున్నావో మేము కూడా నిన్ను కూడా దెబ్బతీయడానికి మేము కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఇక అది మేము చెప్పలేం, అది వాళ్ళే చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. వాళ్ళ లీకులు టేకులు ఇచ్చేటది వాళ్ళే కాబట్టి వాళ్ళని అడగాలి.